మీ నాన్న పేరు కానీ మన వివరాలు కానీ ఎవ్వరడిగినా చెప్పొద్దు. మరీ ముఖ్యంగా ఆ అఖిలాండేశ్వరి వాళ్ళ దగ్గర అస్సలు చెప్పొద్దు. చెప్పనని మాటివ్వు. నాకు తెలియని గతం ఏదో ఉంది. ఆ గతం నాకు తెలియకూడదని అమ్మ ప్రయత్నిస్తోంది. ఇప్పుడు గట్టిగా అడిగి అమ్మను బాధ పెట్టడం కన్నా నిదానంగా తెలుసుకోవాలి. ఒత్తిడి చేస్తే అమ్మ ఆరోగ్యానికి మంచిది కాదు. చెప్పనమ్మా, నీకు మాటిస్తున్నాను. మన వివరాలు కానీ నాన్న గురించి కానీ ఎవ్వరికీ ఏమీ చెప్పను. అవును, విద్యది? అదెందుకు ఈ మధ్య డల్గా ఉంటుందిరా. లోపల గదిలోనే ఉంది. నువ్వు తిను తిను. కాదు. బావా 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 ఇక్కడేం చేస్తున్నావు బావా? నేను విద్యను చూశాను బావా. నిజమా? విద్యను చూడమేంటి బావా? ఎక్కడ చూసావు? చింతకు ముందే ఇటే వెళ్ళింది. నేను పిలిచినా ఆ ట్రాఫిక్లో తనకి వినిపించలేదు. కారు సైడ్కి పార్క్ చేసి వచ్చే లోపే మిస్ అయింది. ఇదిగో ఈ వెహికల్స్ అన్నీ అడ్డం వచ్చాయి. లేదంటే నా విద్యని కలుసుకునేవాణ్ణి. నేరుగా ఇంటికి తీసుకెళ్ళి అమ్మా ఇదిగో నీ కోడలు అని పరిచయం చేసేవాణ్ణి. ఎవరిని చూసి ఎవరనుకున్నావు బావా? విద్య ఎప్పుడో చనిపోయింది బావా. నా కళ్ళతో నేను చూశాను బావా. అందరిలాగే నేను నా విద్య చనిపోయిందని అనుకున్నాను బావా. కానీ తను బతికే ఉంది బావా. నా విద్య బతికే ఉంది బావా. అమ్మో, విద్య కనిపించిందంటున్నాడు. అర్జెంటుగా ఈ విషయం అత్తయ్యకు చెప్పాలి. ఇంతకాలం నా విద్య లేదు అనుకున్నాను బావా. అది కూడా ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంది బావా. ఎలాగైనా నా విద్యని కలుస్తాను బావా, కలుస్తాను. నువ్వొడ్డిస్తున్నావేంటనయ్యా? తప్పేముంది? ఈరోజు నా కళ్ళ ముందు తిరిగే నా చెల్లెలు పెళ్ళయ్యాక ఇంకో ఇంటి బంధాల్ని బాధ్యతల్ని మోసుకుంటూ రావాలనిపించినా రాలేక, వచ్చినా ఒక పూటో 2 పూటలో ఉండే బంధువులా వచ్చిపోవడమేగా.
ప్రేమగా పెట్టాలన్నా నోరారా పిలుచుకోవాలన్నా అది ఇప్పుడే కదమ్మా. నిన్నొదిలి నేనెక్కడికి వెళ్తానన్నయ్యా? వెళ్తే మాత్రం ఈ అన్నయ్య గుర్తు లేకుండా పోతాడా? నేనెక్కడున్నా నా మనసు మాత్రం నీ దగ్గరే ఉంటుంది, నీ గురించి ఆలోచిస్తుంది. ఏరా, పళ్ళెంలో అన్నం పెట్టుకుని మాట్లాడుకుంటున్నారా? అన్నం ఎదురు చూడొచ్చా? నాకు కూడా వడ్డించండి. అలాగేనమ్మా. అమ్మా, రే, కూర్చొనివ్వకుండా అడ్డంగా నిలబడతావేంట్రా? తప్పుకో. కూర్చుందుగానిలేమ్మా, నీ గ్లాస్లోనే వాటర్ పోస్తున్నాను. రే, పక్కకు జరగరా. అమ్మా, నీ గ్లాస్లోనే వాటర్ పోస్తున్నాను కదా, కొంచెం ఉండమ్మా. జరగమంటున్నాను కదా. అయిపోయిందమ్మా. ఏంటి అది? నువ్వు పక్కకు జరగరా. ఏంటి ఇది? మెడ మీద ఈ గీతలేంటి? ఇందాక స్నానం చేసేటప్పుడు గోరు గీసుకుందమ్మా. ఇంత వయసు వచ్చింది, స్నానం చేయడం కూడా రావడం లేదు నీకు. ఎలా గీతలు పడ్డాయో చూడు. చూసుకునే పనిలేదా? తగ్గిపోతుందిలేమ్మా. సరే సరే, కూర్చోండి, తిందాం. త్వరగా భోంచేస్తే ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాం. ఇప్పుడెందుకన్నయ్యా? ఎందుకంటే త్వరలో నీ పుట్టినరోజు రాబోతుంది కాబట్టి కొత్త బట్టలు కొనాలి అనుకుంటున్నాను. సరేనా? సరే అన్నయ్య. మ్యాగీ, భోంచేస్తే షాపింగ్కి వెళ్దాం పదా. నాకు షాపింగ్ చేసే మూడ్ లేదు, నేను రాను, మీరే వెళ్ళండి. అమ్మ మీదెందుకు మ్యాగీ అంత కోపం? ఇప్పుడేమైందని? ఇంకేం కావాలి? వాడు ప్రతిసారి నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు, నిన్ను కూడా ఇన్సల్ట్ చేస్తున్నాడు, అయినా నీకేం పట్టట్లేదు. మీలాగా నేను ఉండలేకపోతున్నాను మమ్మీ. వాడు చేసిన అవమానానికి ఏదో ఒకటి చెయ్యండి, నేను ప్రశాంతంగా ఉండలేను. మరి చిన్న పిల్లలా మారం చేస్తే ఎట్టా మ్యాగీ? వాడు అవమానించాడు అని చూస్తూ ఊరుకుంటావా ఏంది? వాణ్ణి 100 రెట్లు అవమానించకుండా ఎట్టా వదులుతాను? అది నువ్వు కళ్ళారా చూద్దు గాని నన్ను నమ్ము. చేస్తాను చేస్తాను అని అంటున్నారు, చేస్తున్నారు. చివరికి వాడే గెలుస్తున్నాడు. అది అందరి ముందు తలదించుకొని మనమే రావాల్సి వస్తుంది. నా కూతురివి నీకే అంతుంటే అమ్మని నాకెంతుంటుంది చెప్పు? ఏదో నవ్వుతూ తిరుగుతున్నాను కదా అని పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా? లోపల మండుతున్నా పైకి నవ్వడం ఈ మధ్యనే అలవాటు చేసుకుంటున్నాను మ్యాగీ. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, పైగా పదవిచ్చారు, నిలబడద్దు. అంతే మమ్మీ, నువ్వు ఆ పదవుల గురించే ఆలోచించు, నా గురించి అస్సలు ఆలోచించుకో. నీ ప్రతీకారం తీర్చే బాధ్యత నాది మ్యాగీ.
నీకు అవమానం జరిగితే ఒకటి, నాకు అవమానం జరిగితే ఒకటా చెప్పు? ఎవడో వచ్చి నా కూతుర్ని నన్ను ఇలా అవమానాల పాలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటానా ఏంది? అత్తయ్య అత్తయ్య ముందు వాడి మొహాన నీళ్లు కొట్టండి, పడిపోయేలా ఉన్నాడు. రే ఆ నీళ్లు తాగరా, గుండాకి చచ్చేలా ఉన్నావు. నేను చెప్పే విషయం వింటే గుండెపోటు నాకు కాదు నీకొస్తుంది. అంత కంగారు పడిపోతున్నావు, ఏం జరిగిందేంది? మనం అనుకున్నట్టు ఆ విద్య చావలేదు అత్తయ్య, బతికే ఉంది. విద్య విద్య ఎవరు? ఆ, మన వినయ్ వాళ్ళ ఫ్రెండ్లే మ్యాగీ. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు గాని, నువ్వు వెళ్ళి తింటూ ఉండమ్మాయి, షాపింగ్కి వెళ్ళాలి కదా. వెళ్ళమ్మా. వెళ్ళమని చెప్తున్నానుగా, అమ్మ మాట వినాలి. భద్రం, ఆని కొట్టలేక నన్ను కొడతావేంటి అత్తయ్య? కొట్టడం కాదు, సంపుతా. ఎవరి ముందు ఏం మాట్లాడాలో ఆ మాత్రం తెలీదంట్రా నీకు? ఆ, ఓ సారీ అత్త, అక్కడ వినింది ఇక్కడ చెప్పేయాలన్న ఆతృతలో ఆగలేకపోయాను. సర్లే, ఇంతకీ ఆ విద్య బతికుందని నీకెవరు చెప్పారు? ఎవరో చెప్పడం కాదత్త, నీ కొడుకే స్వయంగా చూశాడంట, తనే నాకు చెప్పాడు. ఏంటి బావుగారు, ఆ రోజే వాళ్ళ ఫ్యామిలీని? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. వీడు చెప్పిన దాన్ని బట్టి ఆ విద్య బతికే ఉందన్నమాట. బతికుండడం కాదు బావుగారు, ఇక్కడే కనిపించిందంట. అంటే ఈ ఊళ్ళోనే ఉంటుందన్నమాట. వాళ్ళని అలాగే వదిలేస్తే ప్రమాదం మన వెనక వస్తున్నట్టే. ఎందుకంటే రేపో మాపో మన కృష్ణకి ఆ అమ్మాయి దొరికిందంటే ఈసారి ముందు వెనక ఆలోచించడు, ఎవరి అనుమతి కోసం ఎదురు చూడ్డు, నేరుగా ఇంటికి తీసుకొస్తాడు. తొందరగా ఏదో ఒకటి చేయాలత్తా, లేకపోతే అదే జరిగేటట్లుంది. బావగారు, దాన్ని త్వరగా ఫ్యామిలీతో సహా పట్టుకుని మళ్ళీ కనిపించకుండా తుడిచిపెట్టేయండి. లేదంటే నా ఇంటి పని మనిషిగా కూడా పనికిరానిది నాకు కోడలై నెత్తి కూర్చుంటుంది. నా పట్టు చీర ఖరీదు చెయ్యింది నన్ను పట్టుకొని అత్తా అనంటే. అమ్మా నువ్వేం కంగారు పడకమ్మా, దానికోసం తిరగాల్సిన అవసరం లేదు. మనం వినయ్ మీదో కన్నేసి పెడదాం. విద్య కనిపించిందన్నాడు కాబట్టి వాడు విద్య కోసమే వెతుకుతూ ఉంటాడు. ఎలాగైనా దాన్ని పట్టుకుంటాడు. వాడికి దొరికిందంటే మనకు దొరికినట్టే, దాని ప్రాణాలు గాల్లో కలిసినట్టే. ఈసారన్న మాటలు కాదు బావగారు, పనే ఎట్టు చూడండి. నీకెందుకత్తా, అది నేను చూసుకుంటా కదా. చూస్తానే ఉంటావురా, గుండు కొడితే చూసావు, ఇప్పుడు ఇది చూస్తానే ఉంటావు. ఈ గుండు నీ పుణ్యమే కదత్తా. నోర్మై, నా పుణ్యమేంది? నీకు చేత కాక వాడెవడి చేతిలోనో గుండు కొట్టించుకున్నావు. ముందు దాని సంగతి చూడు. అమ్మా ఇక నువ్వు ఆ విషయం మర్చిపోమ్మా. అది కనిపించిందంటే ఇంకెప్పటికీ ఎవ్వరికీ కనిపించదు. అది ఎక్కడుందో నేను కనిపెడతానుగా. సార్, మేడం వాళ్ళు వచ్చారు. వచ్చారా?
రండి నమస్కారం మేడం. మినిస్టర్ గారు. మీకోసమే ఎదురు చూస్తున్నాను. చూసారుగా బావుగారు, మినిస్టర్ గారి అభిమానం. కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది కదమ్మా. ఆ, బంగారం ముందు నువ్వు రా బంగారం. ఆగండి అయ్యా. ఆ, మినిస్టర్ గారంటే ఈయనే. అంత అభిమానంగా పిలుస్తుంటే ఆలోచిస్తావేంది? వెళ్ళు పద్దు. మీరు ఇక్కడే ఆగండి. ఏంటమ్మా ఇది? వయసులో ఉన్న పిల్లని అంత చనువుగా చేయి పట్టుకొని తీసుకెళ్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? కార్యకర్తో కావలసిన పిల్లో అనుకుంటారు. అంతకు మించి ఏమనుకుంటారు? ఇది పద్ధతి కాదు అఖిల. ఎవరో తెలియని అమ్మాయిని అలా చేయి పట్టుకోవడం ఏంటి? మీకు తెలిసిన మాత్రం నాకు తెలీదా ఏంది? అభిమానాన్ని కూడా అపార్థం చేసుకుంటే ఎలా? అయినా ఆ మినిస్టర్కి మనం షాపింగ్కి వస్తున్నట్టు ఎవరు చెప్పారు? నేనే చెప్పానండి. పాపం ఈరోజు మన షాపింగ్ ఖర్చంతా నాదని బిల్లు కట్టడానికి వచ్చారంట. ఆయన బిల్లు కడితే కట్టాడు, అందుకని నా కూతురు చేయి పట్టుకుంటాడా? పర్లేదే, నీకు నోరు లేస్తుందిగా. అందరి ముందు అంత పనికి రాదు. నోరు మూసుకొని పద. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం. ఇదిగో అబ్బాయి, పెళ్లి కూతురు తల్లి ఈమె. ఈయన తాతగారు. వీళ్ళందరికీ బట్టలు చూపించు. రండి మేడం. పదండి. మరి పద్దు? పద్దుని నేను చూసి తీసుకొస్తానులే. మీరెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. రండి. దిగమ్మా. పద. గుడ్ మార్నింగ్ సార్. ఏం తీసుకోవాలనుకుంటున్నారు? మా చెల్లికి డ్రెస్సెస్ తీసుకోవాలి. లేడీస్ సెక్షన్ ఎక్కడ? అటెల్లండి సార్. ఈ చీరలో బాపు బొమ్మలా ఉన్నావు. ఇంకోటి ఇవ్వండి. ఈ చీరలు అయితే సినిమా హీరోయిన్లే పనికిరారు. ఈ సెక్షన్లో బాగున్నాయి కదా? ఇక్కడ కాదు, అటువైపు వెళ్దాం. అవునా? అక్కడేనా? సరే పద. నీకు కావాల్సినవి వెళ్ళి తీసుకో అన్నయ్య. ముందు నీ సెలక్షన్ కానివ్వమ్మా, తర్వాత నేను తీసుకుంటాను. నేను తీసుకుంటానులే అన్నయ్య. ఈ లోపు నువ్వు వెళ్ళి నీ డ్రెస్సులు చూసుకో. సరే అయితే నీకు కావాల్సిన డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుని నాకు చూపించు. అలాగే అన్నయ్య. చాలా బాగుంది కదా? నేను చూసుకుంటాను. నేనుండగా నీకెందుకు బంగారం అంత కష్టం? ఇది మన ఫస్ట్ నైట్కి కట్టుకోవాలి.
ఈ పకోడీ గారు ఇక్కడికి వచ్చాడేంటి? హలో ఇది ఓకేనా? ఇంత కాస్ట్లీ డ్రెస్ బాగాలేదా? ఇది